చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. దైవ గ్రంథముల నుండి పరిశుద్ధ పలుకులను లేదా మాటలను మనము జ్ఞాపకం చేసుకుందామండి. కీర్తనల గ్రంథము దేవుని యొక్క ప్రేమలో 130వ కీర్తన 4వ చరణం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఎవరికి క్షమాపణ దొరుకుద్ది అంటున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి నీ యొద్ద క్షమాపణ దొరుకును. అంటే దేవుని యందు భయభక్తులు లేని వాళ్ళకి క్షమాపణ దొరకదు అని అర్థం. దేవుడు వాక్యాన్ని మనము శ్రద్ధగా చదివినప్పుడు మనము దేవుడు వాక్య ప్రకారం నడుస్తున్నామా, మన ప్రకారం నడుస్తున్నామా అర్థం. అందుకనే దేవుడు ఒక మాట అంటాడు బైబిల్లో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని నడవక. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటేనేమో వాక్యాన్ని పక్కన పెడతాం. అయితే దేవుడిని కనుక ఆధారం చేసుకుంటేనేమో దేవుడు ఏం చెప్తే చేద్దామని అనుకుంటాం. కాబట్టి మన ప్రార్థన ఎప్పుడు కూడా యథార్థంగా ఉండాలి ఒకటి, అలాగే క్రియరూపకంగా కనపడాలి. అందుకని అంటాడు యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటాడు, 2వ అధ్యాయము 14వ వచనానికి నేను వస్తూ ఉన్నాను. దేవుని యొక్క క్రియలు లేనటువంటి విశ్వాసాన్ని చూపించే క్రైస్తవులుగా మారిపోతున్నాం. అంటే దేవుడైతే ఏమైతే చెప్పాడో అవి చేయనప్పుడు క్రియలు లేవు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించం క్రియ లేదు. కాబట్టి దేవుడు మారు మనసు పొందండి, బాప్తిజం తీసుకోండి అని చెప్పాడు. అది తీసుకోలేదనుకో వాళ్ళకి ఏముండదండి, క్షమాపణ అనేది రాదు. క్రియలు లేవు. దేవుడు చెప్పిన పనులన్నింటినీ కూడా క్రియారూపకంగా మనం చేయగలిగినప్పుడు మాత్రమే దేవుడు మనతో మాట్లాడతాడు. మత్తయి సువార్తలో దేవుని యొక్క ప్రేమలో 26వ అధ్యాయములో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో, ఇది నా రక్తము. కాబట్టి ఎవరైతే ఈ రక్తం దగ్గరికి రారో వారికి కూడా ఏముండదండి, క్షమాపణ ఉండదు. రక్తం తీసుకుంటూ కూడా క్షమించలేని స్థితిలో ఉన్నావా? కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నా రక్తము తీసుకునేటువంటి వాళ్ళంతా కూడా ఎలాగుంటారంటే క్షమించబడేటువంటి వారిగా ఉంటారు. పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు కారుస్తున్నటువంటి రక్తం. ఈ రోజున నువ్వు నీ కుటుంబంలో ఎంతమందిని క్షమిస్తున్నావు, నీ బంధువుల్లో, నీ స్నేహితులలో, సంఘములో ఎంతమందిని క్షమించావు ఒకసారి రాసుకో. ఫలానా వాళ్ళని నేను క్షమించాను, ఫలానా వాళ్ళని నేను క్షమించాను, చాలు. నువ్వు రక్తంలో కడగబడ్డట్టే. లేదు అని అంటే నువ్వు రక్తంలో కడగబడలేదు అని అర్థం. రక్తంలో కడగబడిన వారు ఎక్కడ ఉంటారో ప్రకటన గ్రంథంలో దేవుడు రాస్తా ఉన్నాడు, ఆయన సన్నిధిలో ఉంటారట కడగబడిన వారు, వారి పాపములను ఉతుక్కొని వచ్చిన వారు అని అంటాడు. కాబట్టి మనము క్షమాపణ కలిగిన వారిగా ఉండాలంటే భయభక్తి కలిగి ఉండాలి, అలాగే యేసు రక్తమును భుజిస్తూ ఉండాలి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం, 19వ అధ్యాయము 11వ వచనం, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. అది తప్పులు క్షమించాలి అంటే ఏముండాలో పైన రాశాడు కదా, ఏంటది? సుబుద్ధి. నీ కనుక సుబుద్ధి లేదనుకో నువ్వు క్షమించవు. అంటే నీ బుద్ధి మంచిది కాదు అని అర్థం బైబిల్ ప్రకారం. సుబుద్ధి కలిగిన వాళ్ళు మాత్రమే ప్రియులరా తప్పులను క్షమించగలిగినటువంటి స్వభావం వస్తుంది, ఆలోచన వస్తుంది, తలంపు వస్తుంది, నడక వస్తుంది, క్రియలు వస్తాయి. ఎప్పుడైతే మనము సుబుద్ధిగా లేమో అప్పుడు మనకు క్షమించేటువంటి గుణము కూడా రాదండి అని దేవుడు వాక్యమే సెలవిస్తూ ఉంది. ఏషియా గ్రంథము 55వ అధ్యాయం, ఏషియా గ్రంథము 55వ అధ్యాయంలో 7వ వచనానికి వద్దాం. కాబట్టి దేవుని వైపు తిరగకుండా క్షమాపణ మనసు నీకు రానే రాదు.
తిరిగినట్టుగా యాక్షన్ చేయబాకు, అది దేవునికి ఇష్టం లేదు. నటన అంటారు, డ్రామాటిక్గా నువ్వు నడవద్దు. అందుకని దేవుడు ఏమన్నా అంటే శాస్త్రులను పరిశీలన ఒక మాట, వేషధారులైనటువంటి వారలారా అన్నాడు. వాళ్ళు ఏంటంటే అన్నిట్లో కూడా 10వ వంతు తీస్తారట, కానీ తన పొరుగు వారిని ప్రేమించరట. అందుకని ఆ శాస్త్రులని పరిశీలన మన ముందు ఉంచాడు. మీరు కూడా శాస్త్రుల పరిశీలన వలె ఉంటారా? దశంభాగం ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, చర్చి పని చేస్తూ ఉన్నాం, భోజనాలు పెడతా ఉన్నాం, అయ్యగారికి వందనాలుగా చెబుతూ ఉన్నాం, చాలా చాలా చేస్తున్నాం, మేము మంచి మంచి పనులు చేస్తున్నాం. మంచిదే, క్షమించే గుణం ఉందా? దేవుడు కోరేది ఏంటంటే పైన వేషధారణ క్రైస్తవత్వం కాదు. దేవుడు కోరిక స్పష్టంగా రాశాడు ఆ మాట, వేషధారులైనటువంటి శాస్త్రులారా పరిచయులారా, వారు వీధి మొగదులలో ఉండి వారు వాక్యమును ప్రకటిస్తారు, వినండి, కానీ వాళ్ళు దాన్ని ఆచరించరు అన్నాడు. చెప్తారు కానీ చేయరు. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగములో మనం చూసినప్పుడు మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం. ప్రార్థనలో నాకు క్షమించే గుణమయ్యా, సమాధానపడే గుణమయ్యా, హత్తుకునే గుణమయ్యా, పవిత్రమైన ముద్దు పెట్టుకునే గుణమయ్యా, వారితో కలిసి నడిచే గుణమయ్యా, నీ యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి గుణమయ్యా అనే ప్రార్థన నీకు రానప్పుడు దేవుడు వింటాడా? ఆకాశమందు వినాలి అని అంటే ఆయన స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ విన్నపాలు ఆయనకి చెప్పాలి, అంగీకరిస్తాడు ఆయన. మనం విన్నపాలు చేసే విషయంలో కూడా పార్షియాలిటీ చూపిస్తే, విన్నపాలు ఎప్పుడు కూడా పార్షియాలిటీ లేదు. సమయాలు ఒకటే అన్నాడు, వాళ్ళంతా వ్యతిరేకులైపోయారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, మాట ఎంటలా, అప్పటికే అపజయం వచ్చేసింది, చెప్పినట్టు వింటలేదు. వెనకపోతే అప్పుడు అంటాడు, వాళ్ళు తర్వాత ఓడిపోయిన తర్వాత వచ్చి అడుగుతారు, అయ్యా ప్రార్థన చేయి మా కొరకు అంటారు. మిస్బాలో వాళ్ళ పాపములు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తారు. అప్పుడు అడుగుతారు వాళ్ళు సమయాన్ని, మా కొరకు కూడా ప్రార్థన చేయంటే సమయాలు అంటాడు, నేను మీ కొరకు కనుక ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం అవుతుందయ్యా, నేను ఎందుకు చేయను? మీరు తప్పున్నాడుగా నడిచినా సరే నేను చేస్తాను. ఎలాంటి గుణం అండి! ప్రభువులో నమ్మితే నిజమైనటువంటి ప్రభు గుణం కావాలా, లోకస్తుల గుణం కావాలా? హిందువులు అంతే చేస్తారు, పగ పెంచుకుంటారు. పగలు పెంచుకునేటువంటి క్రైస్తవత్వం కాదు. పిల్లరా, సమాధానపడేది, క్షమించేది, హత్తుకునేది, ప్రేమించేది దేవుని యొక్క గుణాలు. అందుకని శరీర కార్యములు అని రాస్తాడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో. దాని కింద ఉంటాయి ఆత్మఫలములు అని. శరీర కార్యాలేమో 15 దాకా ఉంటాయి, ఆత్మఫలములేమో 9 ఉంటాయి. ఆత్మఫలములో మొట్టమొదటిగా మనం చూస్తే ప్రేమ. అంటే ఎవరిని ప్రేమిస్తాం? క్షమించగలిగితేనే కదా ప్రేమించేది. క్షమించకపోతే ప్రేమించలేం కదా. ఎంతమందినో మనము తప్పు చేసిన వాళ్ళని క్షమిస్తూనే ఉన్నాం. మనమేమి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని ఊరంతా పోయి వాళ్ళ గురించి ఏమి చెడ్డగా చెప్పడం లేదు. మన మందిరంలోనే వాళ్ళ గురించి ఏడుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మారాలని కోరుకుంటున్నాం. కానీ వారు మారకుండా ఇంకా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, ఇంకా తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. అదే బాధ, దేవుడికైనా అదే బాధ. యేసుక్రీస్తు వారు యెరూషలేమును చూసి ఏడ్చింది అందుకే, ఎందుకంటే వారు మనుషులను చంపుతున్నారట. బాధ. మందిరము పరిశుద్ధంగా ఉన్నటువంటి స్థలంగా ఉండాల్సినటువంటి మందిరము పరిశుద్ధంగా లేదు. కాబట్టి నీ హృదయము ఆలయం అయితే, అది పరిశుద్ధంగా ఉన్నట్లయితే, దేవుడి మాట అయితే నువ్వు అంగీకరిస్తావు, లేని పక్షంలో నువ్వు అంగీకరించవు. 2 దినవృత్తాంతాల గ్రంథంలో కూడా సేమ్ వర్డ్ ఉంటుంది. 2 దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం కూడా చూడండి. 6వ అధ్యాయము 21వ వచనానికి దేవుని యొక్క మాటల్లో మనము జ్ఞాపకం చేసుకున్నాం.
కూడా ఉంటుంది. ఇందాక ఏదైతే మనం చదువుకున్నామో, ఆలయం తట్టు తిరిగి ప్రార్థన చేసి విజ్ఞాపన చేస్తే ఆ విజ్ఞాపన నువ్వు అంగీకరించి క్షమించు. అలాగే 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం ఈ మాటలు చూస్తూ ఉంటాం. దేవుని పేరు పెట్టుకున్నారండి. పేర్లు ఎవరి అండి? అబ్బో, యాకోబు, అబ్రహాము, రూతు, మరియు ఎస్తేర్లు, జమీమాలు, లేకపోతే ఇంకేదో శారా పెట్టుకుంటారు. చాలా రకాల రెబకా పేరు పెట్టుకుంటారు. అలాగే పౌలని పేరు పెట్టుకుంటారు, దానియేలని పేరు పెట్టుకుంటారు. కానీ ఆయన పేరు పెట్టబడ్డామని చెప్పుకుంటున్నటువంటి జనులారా, మీరేం చేయాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. చూడండి, ఆలోచించేయండి దేవుడి మాటలు ఎలాగున్నాయి. నా గ్రంథంలో మంచి మంచి వాళ్ళ పేర్లని పెట్టుకున్నావు, మంచిదే. అయితే నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతుకుతున్నావా? చెడుతనమును విడిచావా? అప్పుడు ఆకాశము నుండి నేను వారి ప్రార్థన వింటాను. ఎప్పుడు వింటాడో ప్రార్థన రాశాడు. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ ఆ ప్రార్థనకి జవాబులు రావు. మన పాపం ఒప్పుకోకుండా దేవుడి దగ్గర నుంచి జవాబు రావాలంటే రాదు. అవిధేయత నీలో ఉన్నంత వరకు దేవుడు నీకు క్షమాపణ గుణము ఇవ్వడు. వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తుంది. దేశం కూడా స్వస్థపడుతుందంట. ముందర నీ కుటుంబాన్ని స్వస్థపరచుకో. మా కుటుంబం అంతా దేవుడిలో ఉంది, మా కుటుంబం అంతా ఒకళ్ళకొకళ్ళు క్షమిస్తాము. ఎన్ని తప్పులున్నా మరి మేము క్రీస్తు బిడ్డలము అని చెప్పగలిగిన ఫ్యామిలీ అయినా లేదు. పగలు, ఈర్ష్య, ద్వేషాలు ఇప్పటికీ కూడా మనలో ఉండటం వల్ల దేవుడు మనకు క్షమాపణ గుణం ఇవ్వలేదు. ఇంకా తగ్గించుకొని ప్రార్థన చేస్తేనే క్షమించే గుణం వస్తుంది. తగ్గించుకోకుండా చేసే ప్రార్థనకి ఎప్పుడు కూడా క్షమించే గుణం అనేది, మారు మనసు అనేది రాదు. కీర్తన గ్రంథంలో 86వ సంకీర్తన 5వ చరణాన్ని చూద్దామండి. 86వ సంకీర్తన 5వ చరణాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడికి ఉన్న మనసు ఏంటంట? క్షమించేటువంటి మనసు అంట. క్షమించటానికి సిద్ధమైన మనసు అంట ఇది. మరి మందో ద్వేషించటానికి సిద్ధపడిందా? అపవిత్రంగా ఉండటానికి సిద్ధపడిందా? పాపము చేయటానికి సిద్ధపడిందా? మూతి తిప్పుకోవడానికి సిద్ధపడిందా? ఉన్నది లేనట్టుగా చెప్పడానికి సిద్ధపడింది మనసా? కానీ దేవుడు మనసు అంట క్షమిస్తుందట. సిద్ధ మనసు అంట అయింది. క్షమించటానికి సిద్ధంగా ఉందట. సిద్ధపరుస్తా నేను. అదే కీర్తనల గ్రంథములో 103వ కీర్తనకి వెళదాం ప్రియులారా. 103వ సంకీర్తనలో 3వ చరణం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చు. క్షమించకపోతే సంకటాలు పోవండి. సంకటాలంటే కష్టాలు. క్షమించకపోతే కష్టాలు పోవు. ఇంకా ఏమవుతుంది? దూరం అయిపోతుంది, కష్టాలు ఎక్కువైపోతాయి. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. క్రీస్తుని నమ్మింటే కనుక, క్రీస్తుని ప్రేమిస్తే కనుక, క్రీస్తుని వెంబడిస్తే కనుక, క్రీస్తుని అంగీకరిస్తే కనుక నువ్వు తప్పనిసరిగా క్షమించే గుణాన్ని కూడా అలవర్తి చేసుకోవాలి. అలాంటి మనస్సు దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడతాను. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 12వ వచనానికి వద్దాం పిల్ల. 6వ అధ్యాయము 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించు. రుణం అంటే అప్పు. జనరల్గా చాలామంది ఏంటంటే అప్పు ఏం పెడతారు చెప్పండి? చాలామంది పెట్టే అప్పు ఏంటో చెప్పండి? తప్పుడు మాటలు, అసభ్యమైన మాటలు, ఏమండి విరోధమైన మాటలు, కష్టమైన మాటలు. ఇవన్నీ ఏంటంటే అప్పు. అనేసాం మనం, అనేసాం. వీటన్నిటి తీర్చుకోవాలి నువ్వు. రుణపడ్డన్నావు నువ్వు. కాబట్టి చాలామంది అలాగా చేస్తారు. పోయి నేను ఇలాగన్నాను, అలాగన్నాను, నన్ను క్షమించు, తెలియకన్నాను, కోపంలో అన్నాను, ఆవేశంలో అన్నాను, తెలివి తక్కువగా అన్నాను,
ఏంటో నాకు అప్పుడు పిచ్చెక్కినట్టు అనిపించింది, ఏంటో నాకు అర్థం కాలేదు ఆ టైంలో అనేసాను, నన్ను క్షమించు. పిల్లరా, ఈ క్షమాపణ గుణము మనుషులను ఏకం చేస్తుంది, కలిసి దేవుళ్ళో నడిచేటట్టు చేస్తుంది, సమాధానపరుస్తుంది, ఒకరికొకరు మళ్ళీ ఏడ్చి ప్రార్థన చేసుకునేటట్టు చేస్తుంది. దేవుని యొక్క ప్రేమ. 14వ వచనం కూడా చూడండి. మనుష్యులు అపరాధములను మీరు క్షమించిన ఎడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు. ఎవరి అపరాధాలు క్షమించాలంట? మనుష్యుల యొక్క అపరాధములు క్షమిస్తేనే మన అపరాధములను దేవుడు క్షమిస్తాడట, లేదంటే క్షమించడు. నువ్వు అనుకున్నది తేలిక కాదు. నేను మంచివాడినే, నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను దేవుడి కోసం పరిగెత్తుతాను, నేను దేవుడి కోసము ధనాన్ని ఖర్చు పెడతాను, నా సమయాన్ని ఇస్తాను, ఆహారం కన్నా కూడా దేవుడి యొక్క వాక్యాహారం నాకు ముఖ్యము, నువ్వు ఎన్ని వందలు చెప్పుకో. వాక్యం అయితే సెలవిస్తుంది, నువ్వు మనుషుల యొక్క అపరాధములను క్షమించకపోతే మీ దేవుడు, అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, మన అపరాధములను కూడా క్షమించడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకున్నంత తేలిక కాదండి వాక్యము. వాక్యాన్ని స్వీకరించడం అంత గొప్ప సంగతి కాదు, కానీ వాక్యాన్ని అంగీకరించి నడవటం గొప్ప సంగతి. చాలామంది వాక్యం వింటారు సంఘాల్లో, కానీ ఆచరించరు. ఆచరిస్తే మన కుటుంబాలు, మన జీవితాలు, మన దేశాలు అన్నీ కూడా మారిపోతాయి. మోసాలు, అన్యాయాలు, అక్రమాలు ఉండవు. కాబట్టి మోసం చేసేటువంటి మనసు ఎప్పుడు వస్తుందంటే క్షమించే గుణం లేనప్పుడు. కొట్టుకుంటున్నారు, ఎందుకు కొట్టుకుంటున్నారు? క్షమించలాగనే. ఇంట్లో కానీ బయట కానీ మరి పార్టీలు కానీ కొట్టుకునేది దేనికంటే ఒకళ్ళనొకళ్ళు క్షమించరు. రాజకీయ నాయకులకు క్షమాపణ గుణం ఉండదు. వాళ్ళు ఎన్నో చారిటబుల్ ట్రస్టులకి డబ్బులు ఇచ్చినా వాళ్ళు చేసేటువంటి అకృత్యాలకి, ఆ పాపాలకి పరిహారం లభించదు. ఎవరికైనా, నీకైనా, నాకైనా, సేవకుడికైనా, లేకపోతే అధికారికైనా, మరి ఎవరికైనా కూడా. 9వ అధ్యాయము 6వ వచనంలోనికి వెళదాం. 9వ అధ్యాయము 6వ వచనం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదు. పాపాలను క్షమించే అధికారం ఎవరికి ఉందంట? దేవునికి ఉందంట. మరి నీకుందా? మరి దేవుని ప్రేమించినప్పుడు దేవుడు కొన్ని అధికారాలు ఇచ్చి పంపించాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులకు అధికారాలు ఇచ్చి పంపించాడు. వారు వ్యతిరేకించారా? పోయి వాళ్ళు కష్టపెడతా ఉంటే వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని దేవుళ్ళకి నడిపించారా? వాళ్ళు అంటే వాళ్ళు చేసే తప్పులన్నింటినీ కూడా వాళ్ళు క్షమించుకుంటూనే సువార్త చేశారు. జైల్లో పెట్టినా, కొట్టినా, రాళ్ళు తీసుకొట్టినా, ఏమండి సిలువకి వేలాడదీస్తున్నా వాళ్ళు క్షమించే గుణం కలిగి ఉన్నారు తప్ప, లేకపోతే ఈరోజు సువార్త మన దగ్గరికి వచ్చేది కాదండి. వాళ్ళు వెళ్ళి చెప్పిందల్లా అన్నిలకే చెప్పారు సువార్త. అన్నిలు వింటారండి. ఎంతోమందిని చంపేశారు. అపోస్తలులు అయినటువంటి 12 మంది శిష్యులే కాకుండా ఆయన ఫాలోవర్స్ అందరినీ కూడా చంపేశారు. నానా తిప్పలు పెట్టి, నానా బాధలు పెట్టి, ఏమండి ఎద్దులతో పొడిపించి, అదే ఎలక్ట్రిక్ చైర్లో కూర్చోబెట్టి కాల్చి పారేశారు, తోలు ఒలిచేశారు, ప్రియులరా సింహాల బోన్లో వేశారు, కాల్చి పారేస్తూ ఉన్నారండి. గ్రహన్స్టైన్ గారి వాళ్ళని మరి జీవులో పెట్టి కాల్చి పారేశారండి. నీతి మాట్లాడుతున్న వారిని అందరినీ కూడా నోర్లు మూయించేసేయాలి అంతే. లేనిది ఉన్నట్టుగా చెప్పు, అబద్ధాలు చెప్పు అని ఫోర్స్ చేస్తూ ఉన్నారండి ఈ రోజున. అదే మాట లూకాసు వార్త 5:24లో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే మాట లూకాసు వార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను. క్షమించే గుణం ఆయన దగ్గర ఉంది. అది ఆయనకు అధికారం ఉంది. క్షమించడానికి కూడా ఒక అధికారం కావాలట. మరి అంత తేలిక క్షమించలేం కదండి. ఇలా ఆలోచించేయండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయము, మార్క్స్ వార్త 11వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం.
మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి. విరోధం కనుక నీకు ఉంది అని నువ్వు అనుకున్నట్లయితే, లేదా వాళ్ళు అనుకున్నా నువ్వు అనుకున్నా, ఇద్దరు అనుకుంటే నిలబడి ఉన్నప్పుడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. చేస్తూ క్షమించాలి. ప్రార్థన చేయాలి, క్షమించాలి. ఎప్పుడు నీకు విరోధంగా ఉన్నటువంటి సందర్భాలు, బైబిల్లో ఎంత చక్కగా ఉంటాయనేటువంటి వాక్యాలు అనుసరించడానికి మనసులు రావండి. చాలామందికి లోబడరు, హెచ్చించుకుంటుంటారు. వాక్యాన్ని దగ్గరికి రాగానే కోపాలు వచ్చేస్తాయి మనుషులకి. తెలుసా మీకు? ఎంతసేపు అరగంట సేపు మాట్లాడుకుంటామో, ఏదైనా ఒక వాక్యం కనుక చెప్తే కనుక అలా కాదు, ఇలా ఉంది వాక్యం అని అంటే కనుక కోపాలు వచ్చేస్తాయి. ఏం చెప్పారండి? దేవుడి వాక్యమేగా, ఎందుకు కోపాలు వస్తాయి? అదే అన్నాడు ఇందాక, మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థన చేస్తే క్షమిస్తారు. తగ్గించలేదనుకో, అన్నట్టు అన్నారు, అట్లా అన్నారు, మాట్లాడితే వాక్యం తీస్తారు. అవును, తీస్తారు. ఇద్దరు సండే స్కూల్ పిల్లలు ఇంటికి వెళ్ళారంట. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోగానే వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరు కొట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, మాటలు అనుకుంటున్నారట. అనుకుంటుండగానే పిల్లలు ఇద్దరు అటుపక్క ఒకళ్ళు ఇటుపక్క నుండి యేసు జగడమాడు కేకలేయుడు అన్నారట. అంటే నువ్వు యేసుని ధరించుకొని ఉన్నట్లయితే నువ్వు కొట్లాడుకోవు, తిట్టుకోవు కదా అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. అది వాక్యాన్ని వాళ్ళు సండే స్కూల్లో నేర్చుకున్నారు. ప్రియులారా, ఈ రోజున నువ్వు దేవుడి సన్నిధికి వస్తూ పోతూ ఉన్నావు, కానీ ఈ క్షమాపణ గుణము కనుక నీకు రాకపోతే 2 విషయాలు ఉంటాయి క్షమాపణలో. ఆ వ్యక్తి వచ్చి మనల్ని అడిగినప్పుడు క్షమించాలి, లేదా ఆ వ్యక్తి మనకి కనపడినప్పుడు క్షమించాలి, లేదా ఆ వ్యక్తి గురించి ఎప్పుడన్నా ఎక్కడన్నా మాట్లాడాల్సి వచ్చినప్పుడు పోనీలేండి ఏదో జరిగిపోయింది, నేనైతే క్షమించానండి వాళ్ళని అనాలి. ఈ మనసు ఉందా నీకు? పైపైన బైబిల్ చేత పట్టుకొని ఒళ్ళో పెట్టుకున్నంత మాత్రం నువ్వు క్రైస్తవురాలు అయిపోతావా? అవో. నీ మాటలు, నీ క్రియలు బట్టి నువ్వు క్రీస్తుని ధరించుకొని ఉన్నావో లేదో తెలుస్తుంది. అలాంటి తెలియజేసేటువంటి స్థితి నీకు దేవుడు దయచేయాలని ఆశపడతా ఉన్నాం. అలాగే లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. 6వ అధ్యాయము 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఏమంటే ముందర మనం క్షమించమని అడుగుతుంది వాక్యం. మీరు క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడుతురు. ఎవరి ద్వారా? దేవుడి ద్వారా. మీరేమో లోక సంబంధంగా క్షమిస్తారు, దేవుడేమో పర సంబంధంగా నేను క్షమిస్తాడు. కాబట్టి నీకు ఆ మనస్సు దేవుడు మీ అందరికీ ఎవరికైనా ఆ మనస్సు దేవుడు దయచేయాలని ఆశపడతాడు. దేవుని యొక్క ఆ ప్రేమలో 11వ అధ్యాయంలో కూడా వెళదామండి. 11వ అధ్యాయము 4వ వచనం. మేము మాకచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించి ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళని మేము క్షమిస్తున్నాం కనుక మా పాపములను క్షమించుము. ఏమని అడుగుతున్నారండి దేవుణ్ణి? మాకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరిని మేము క్షమించాం కాబట్టి మమ్మలను క్షమించయ్యా అని దేవుణ్ణి అడుగుతా ఉన్నారు. ఎలాగంట? శోధనలోనికి తేకుండా, శోధనలోనికి పడకుండా మమ్మల్ని క్షమించు. ఎప్పుడైతే క్షమించే గుణం నీకు లేదో శోధన అనేది ఎక్కువ అవుతుందండి. గృహాల్లో ఎక్కువ అవుతుంది, సంఘాల్లో ఎక్కువ అవుతుంది, సమాజంలో ఎక్కువ అవుతుంది, నువ్వు ఉన్న పరిసరాల్లో ఎక్కువ అవుతుంది. పక్కపక్కన వాళ్ళే మాట్లాడుకోరు. అన్నదమ్ములు ఇల్లు ఎన్నో చూశానండి, అక్క చెల్లెళ్ళు ఎన్నో చూశాను. అక్క ప్రార్థన పెట్టుకుంటే చెల్లి రాదు, చెల్లి ప్రార్థన పెట్టుకుంటే అక్క రాదు, ఇద్దరు మళ్ళీ ఒకే సంఘానికి పోతారు. ఎలాంటి మనస్సు కలిగి ఉన్నారు చెప్పండి? క్షమించకుండా మన జీవితంలో అనేక మేళ్ళు చూడాలి, అనేక ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నావా? దేవుడైతే చెప్తా ఉన్నాడు, అలా కాదు. మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించి ఉన్నాము కనుక మా పాపములను క్షమించుము. మేము చేశాం కాబట్టి మమ్మల్ని నువ్వు క్షమించు. నువ్వు కనుక అడిగావనుకో క్షమించమని, అవతల వ్యక్తి కూడా అనాలి,
నన్ను కూడా క్షమించలే, నీ మీద నేను ఆయాసం పెట్టుకున్నాను అనలేదా? అంటలేదా? ఆ మనసు లేదా నీకు? మా అక్కలు కానివ్వండి, మా చెల్లెళ్ళు, మా అన్నయ్యలు అందరూ నన్ను ద్వేషించిన వాళ్ళు. కానీ ఎవరితో మాట్లాడుకుంటూ ఉంటాను నేను? అందరితో మాట్లాడతాను. అందరిలోకి వెళ్తాను. వాళ్ళు తిట్టుకున్నా, అరుచుకున్నా, క్షమించకపోయినా ఏమండి నా మనసు అది ఉండదు. నన్ను ఎంతో బాధ పెట్టారు వాళ్ళు, కష్టపెట్టారు వాళ్ళు, ఒంటరి వాడిని చేశారు. అయినా సరే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నేను నమ్ముతానండి, బలంగా నమ్ముతా వాక్యాన్ని. 17వ అధ్యాయం కూడా చూడండి. 17వ అధ్యాయము 3వ వచనానికి వస్తామని, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు, మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించు. అంటే అతను తన తప్పును ఒప్పుకొని వచ్చాడనుకో, నువ్వేం చేయాలి? క్షమించాలి. అతను మారు మనసు పొందాడు. నేను తప్పు చేశాను, నేనేదో తెలియక అనేశాను, లేదా తెలియక చేశాను, కాబట్టి ఇప్పుడు నేను వచ్చి క్షమాపణ అడుగుతాను. కాబట్టి బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుని యొక్క ప్రేమలో, అతను గనక తప్పిదము చేసిన ఎడల అతను గద్దించమని చెబుతుంది. తప్పు చేస్తే నువ్వేదో పోనీలే అని ఊరుకోవద్దని చెప్పట్లా. గద్దించు, తప్పది, నువ్వు చేసిన తప్పే. బైబిల్ ప్రకారం, వాక్య ప్రకారం, అలాగే తల్లిదండ్రులకు అవిధేయంగా తిరిగినటువంటి విధానం అంతా కూడా తప్పే. గద్దించు. అయితే ఆ గద్దించిన తర్వాత అతను కనుక మారు మనసు పొందితే అతన్ని క్షమించు. నిన్నొచ్చి అడిగారా? క్షమించమని అడిగారా? అంటే మారు మనసు పొందితేనే కదా క్షమించమని అడిగేది. ఒకవేళ అడుగుంటే మరి నువ్వు క్షమించగనకపోతే దేవుడిని పాపాలు క్షమించడు. దేవుని పాపాలు క్షమించు. దేవుని యొక్క ప్రేమలో 23వ అధ్యాయంలో 34వ వచనం, యేసు తండ్రి వీరేమి చేయించినారో ఇంకా వీరిని క్షమించమని చెప్పింది. అంత బాధలో ఇంకా చనిపోతాడు. కాసేపు ఉంటే మొత్తం వస్త్రాలన్నీ ఊడబిగేశారు. ముళ్ళ కిరీటం అట్లాగే ఉంది, చేతులకు మేకులు ఉన్నాయి అట్లాగే, కాళ్ళకు మేకులు ఉన్నాయి అట్లాగే. ఏమండి, రక్తసిక్తమైనటువంటి ఆ శరీరము శిలువ మీద వేలాడుతూ కూడా ఆయన అన్నమాట ఏంటో తెలుసా? అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదు, క్షమించు. అన్ని దెబ్బలు అనబడ్డాయి నీకు, అంత అవమానపరిచారా నిన్ను? గుడ్డలోకి తీసి కొట్టారా? రాళ్ళు తీసి కొట్టారా? శిలువను ఎక్కించారా? అవమానపరిచేటువంటి మాటలు అన్నారా రోడ్ల మీద? అనలేదు కదా. దేవుని ప్రేమిస్తున్న ప్రేమికులారా, దేవుడు వాక్య ప్రకారంగా ఎలాంటి శ్రమలు అనుభవించినా మనము క్రీస్తుని ధరించుకొని ఉంటే ఎదుటి వారిని క్షమించే గుణం వస్తుంది. లేదు అంటే క్రీస్తు గుణము, క్షమించే గుణం నీకు రాదు, నీ వల్ల కాదు కూడా. అది లోక సంబంధంగానే నువ్వు నడుస్తూ ఉంటావు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనును వారిని క్షమిస్తున్నాను. మీరు క్షమిస్తున్నారు కాబట్టి నేను కూడా క్షమిస్తాను. దేవుని యొక్క ప్రేమను నేనేమైనాను క్షమించి ఉంటే ఏమంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము మీ సముఖమునందు క్షమించి ఉన్నాను. ఎక్కడో నేను క్షమించానండి అని అంటాం కాదు, కనపడేటట్టుగా క్షమించావా? తప్పు ఇక్కడ చేశావు, ఇక్కడ నేను తప్పు చేశానని ఒప్పుకొని దాన్ని చెల్లిస్తావా? క్షమించే గుణం కావాలి. దేవుడి సన్నిధిలో చేసిన తప్పు, కుటుంబంలో చేసిన తప్పు, భార్యాభర్తల మధ్య చేసిన తప్పులు, సమాజంలో చేసిన తప్పులు ప్రతిదీ ఒప్పుకోవాల్సిందే. దేవుడు క్షమిస్తాడా లేదా అనేది చూడు అంటున్నాడు ఆ మాట. మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమించుతున్నారో నేనును వారిని క్షమిస్తున్నాను. నన్ను కూడా అన్నారు, నేను క్షమిస్తాను. దేవుని యొక్క ప్రేమ. సంఖ్యాకాండంలోనికి వెళదాం ప్రియులారా. సంఖ్యాకాండములో 14వ అధ్యాయములో, సంఖ్యాకాండము 14వ అధ్యాయములో
దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 19వ వచనం, ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇదివరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, ప్రజల పక్షాన నాయకుడైనటువంటి మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు. క్షమించయ్యా, తప్పు చేశారు వాళ్ళు, కాదంటలేదు, క్షమించు. యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు అడిగావుగా క్షమించమని, నీ మాట చొప్పున నేను క్షమిస్తున్నాను. మా నాన్న చెప్పాడు కాబట్టి నేను క్షమించలేదంటేరా అంటుంటారు కొంతమంది. మా ఆయన క్షమించాడు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా అనరా? ఈ మాటలు లేవా? వినలేదు మనం? ఆయన కనుక మధ్యలో రాకున్నటువంటి ఈ పాటికి ఏమయ్యేదో. ఎంత అహంకారము అంటే, ఎవరో చెప్పాలా నీకు క్షమించే గుణము? యేసులోకి వచ్చి, చర్చిలోకి వచ్చి, బలారాధన తీసుకుంటూ, ప్రార్థనలు చేస్తూ, వాక్యం చదువుతూ, పాటలు పాడుతున్నటువంటి నీకు క్షమించాలి అని వేరే వాళ్ళు చెప్పాలా? అంటే ఏ మనసు నీది అసలు? దేవుడితో కనెక్షన్ ఉందా? కట్ చేసుకున్నావా? దారాన్ని తెంచి మళ్ళా దాన్ని మనం అతికించాలంటే సాధ్యమా? జరగదు. ఏం పడుద్ది అక్కడ? ముడి పడుద్ది. దీన్ని మనం కలపాలంటే పడేది ముడే, కలపలేం. అది ఇదివరకు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టుగా దాన్ని చేయలేం. కానీ ముడేసైనా దాన్ని మరలా అటుపక్క తెగిపోయిన దారాన్ని కలపచ్చు. అదే క్షమించే గుణం. దేవుని యొక్క ప్రేమలో ఆలోచించవలసింది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు యేసునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించండి. ఒకరినొకరు క్షమించండి. దేవుడు మిమ్మల్ని క్షమించాడు, మీ పాపాలు క్షమించాడు. కాబట్టి నువ్వు ఇక ఆ పగలు, ద్వేషాలు, అసూయలు పెట్టుకోకు, క్షమించడం నేర్చుకోండి అని అంటున్నాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనానికి వెళ్ళినట్లయితే, దేవుని యొక్క ప్రేమ, ఎవరినైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. ఎవడైనను తనకు హాని చేశాడు అనుకోని కనుక నువ్వు అనుకున్నట్లయితే ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించండి. క్షమించే గుణము బైబిల్లో చాలా పర్యాయాలు, దాదాపు 150-200 సార్లు రాశారు. కాబట్టి నువ్వు వింటున్నావు, చదువుతున్నావు, కానీ మారు మనసు రాలేదు, మంచి మనసు రాలేదు, క్రీస్తు మనసు రాలేదు, సమాధాన మనసు రాలేదు. ఏమండి, ప్రేమించే మనసు నీకు రాలేదా? 2వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది, చూడండి. 2వ అధ్యాయము 14వ వచనం, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణములుగాను మనకు విరోధముగాను నుండినటువంటి పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి, మన పాపాలన్నింటినీ కూడా రాసంట ఆయన సిలువ ఎక్కాడంట. పాపాలు భరించినటువంటి వాడు దేవుడు, క్షమించిన దేవుడు. లేకపోతే ఆ పాపాలే మన మీద ఉంటే, అందుకని అంటాడు రోమాపత్రికలో, మనం ఇంకానూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకా క్షమించలేని గుణంలో ఉండగానే ఆయన సిలువలో అడుగుతూ ఉన్నాడు, క్షమించు. కానీ వాళ్ళకి రాలేదట క్షమించే గుణం. కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత రోమాపత్రిక రాశాడు పౌలు భక్తుడు. అక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ఉన్నారు అక్కడ, వాళ్ళతో చెప్తున్నటువంటి మాట, క్షమించటం అనేది ఎంతో గొప్ప విషయం అండి దేవుని యొక్క ప్రేమలో.
అలాగే కీర్తన గ్రంథము 19వ సంకీర్తన, కీర్తనల గ్రంథము 19వ సంకీర్తనలోకి వెళదామండి. 19వ సంకీర్తన 12వ వచనం, 19వ సంకీర్తన 12వ వచనానికి వస్తూ ఉన్నాను. తన పొరపాటులను కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. ఎవరి దగ్గర మాట్లాడుతా ఉన్నాడు? దేవుడితో ప్రార్థనలో మాట్లాడుకుంటున్నాడు. ఏమంటున్నాడండి? నేను రహస్యంగా చేసిన తప్పులు చాలా ఉన్నాయి. అందరూ బయటికి చెప్పకపోవచ్చు, కానీ నీవు ఒంటరి ప్రార్థన చేసుకునేటప్పుడు నువ్వు చేసిన తప్పులన్నీ ఒక లిస్టుగా రాసుకో, పుస్తకంలో రాసుకో, తప్పులేదు. అది ఎవరు చూసినా కూడా బాధ కాదు, వాళ్ళకు కూడా మారు మనసు వస్తుంది. మనకు బైబిల్లో రాసినవన్నీ అయ్యాయి కదా, దాచిపెట్టలేదు కదా దేవుడు, అన్నీ రాశాడు కదా. కాబట్టి తెరచిన పుస్తకంలాగా ఉండాలి నీ జీవితం. దేవుడు కోరుతూ ఉన్నటువంటి మాటలు ఏమండి, ఏమన్నాడు? దేవుని తన పొరపాటులను కనుగొనగలిగినవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా చేయయ్యా అని బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. లూకాసు సువార్త 7వ అధ్యాయము 47వ వచనానికి వద్దాం. 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడిందని నేను మీతో చెప్పచ్చు. అంటే దేవుణ్ణి ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత ఎక్కువగా నీకు క్షమాపణ వస్తుంది. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించు. కొంచెమే క్షమిస్తున్నావు అనుకో, కొంచెమే ప్రేమిస్తాడట దేవుడు. విస్తారంగా ప్రేమిస్తే విస్తారంగా క్షమిస్తాడు. కాబట్టి నువ్వు ఎలాగ ప్రేమిస్తున్నావు, ఎలాగ క్షమిస్తున్నావు? నువ్వు ఏ యొక్క పంట విత్తనం వేస్తే అదే పంట నువ్వు కోసుకుంటావు. క్షమాపణ అనే విత్తనం వేయి, క్షమాపణ అనేటువంటి పంటకు వస్తావు. క్షమాపణ అనే విత్తనం లేదా నీ దగ్గర? వాక్యం విత్తనంతో సమానం. కాబట్టి క్షమాపణ అనేటువంటి ఆ గుణలక్షణం కలిగినటువంటి ఆ విత్తనం నీలో లేకుండా యేసయ్యా హల్లెలూయా దేవునికి స్తోత్రం పాట పాడుతూ, రమ్యముగా పాడుతూ, డ్యాన్సులు వేస్తూ, మ్యూజిక్ కొడుతూ, ఎంత ఉజ్జీవంగా నువ్వు సంఘంలో ఉన్నా క్షమించే గుణం కనుక లేకపోతే దేవుడు నిన్ను క్షమించు. యోహాను రాసిన మొదటి పత్రిక, మనందరికీ తెలిసిన మాటలు ఇవన్నీ. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయములో 9వ వచనము మనందరికీ తెలిసిన మాట. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా క్షమించిన తర్వాత ఏమవుతామంట? పవిత్రులుగా మారుతామంట. దేవుడు కనుక మనల్ని క్షమించకపోతే మనలో ఏముంటుందండి? అపవిత్రత ఉంటుంది. అపవిత్ర ఆత్మలు ఉంటాయి. అంటే నేను క్షమించను, నేను మాట్లాడను, నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు, నాకు కుదరదు అని రకరకాలుగా ఎవరు చెప్పిస్తారు? ఇవన్నీ సాతాను చెప్పిస్తాడు. పారిపోయేటట్టు చేస్తాడు, దేవుడి దగ్గర నుంచి దూరంగా పారిపోయేటట్టు చేస్తాడు. వాడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే నిన్ను దేవుళ్ళో నిలబడకుండా, వాక్యంలో నిలబడకుండా, స్టాండింగ్ అనేటువంటి నేచర్ నీకు లేకుండా చేసి అన్సపోర్టబుల్ అంటే నీకు సపోర్ట్గా దేవుడు ఉండాల్సి ఉండగా ఆ సపోర్ట్నెస్ అనేది దేవుడి దగ్గర నుంచి నువ్వు తీసుకోకుండా, పరిశుద్ధత లేకుండా జీవిస్తూ ఉన్నటువంటి గుణము కనుక నీకు ఉన్నట్లయితే ప్రేమించే మనసు రాదండి, క్షమించే మనసు కూడా రాదు. దేవుడు ఆదామును క్షమించాడు, లేకపోతే చచ్చిపోడు. అతను చేసిన తప్పును బట్టి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు అప్పటికి. ఏదైనా తోటలో నుంచి తరివేశాడు అంతే. ఇద్దరిని తప్పు చేసిన వాళ్ళని క్షమించినట్టే, అది ఏమనలేదు, మీరు బయటికి వెళ్ళిపోండి చాలన్నాడు అంతే. అలాగే దావీదుని క్షమించాడు, చంపలేదు. అతను చేసిన పాపాన్ని బట్టి అతను రాళ్ళు తీసుకొచ్చి చంపాలి, వ్యభిచార పాపం.
అప్పుడు అంటాడు నాతాను, నువ్వు పాపం ఒప్పుకుంటు కాబట్టి చావకుండా చేశాడు దేవుడు అంటాడు. చనిపోలేదు అంతే. పాపాన్ని ఒప్పుకున్నప్పుడు క్షమించాడు దేవుడు. అలాగే సంసోన్ నాజీరైనటువంటి వాడు, ప్రియులరా, చచ్చిన దాన్ని ముట్టుకోకూడదు. చచ్చిన దానిలో నుంచి తేనె వస్తే దానిలో తాకూడదు, అపవిత్రం అది. ఎందుకంటే నాజీరు చేయబడ్డాడు, ద్రాక్షరసం తాకూడదు. అలాగే వేశ్య సాంగత్యం చేయకూడదు, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. బైబిల్లో యేసుప్రభు వారు తల్లిదండ్రులకు లోబడి ఉండను అని రాసింది. తల్లిదండ్రులకు లోబడకుండా ఎదురు తిరుగుతున్నావా? పిల్లలు ఆలోచించి. సంసోను అలా చేసి చివర్లో అంటాడు, ఈ ఒక్కసారి నన్ను క్షమించు. చనిపోతాడు. ఇక ఆ మందిరం, ఆ యొక్క గుడి, దాగోను గుడి 2 స్తంభాలు పట్టుకొని బాగా బలంగా లాగినప్పుడు ఆ 2 స్తంభాలు పడిపోతాయి. 3000 మంది పైగా చనిపోతారు. ఈ ఒక్కసారి నన్ను క్షమించు. దయగల దేవుడు క్షమించాడు కదండి, క్షమించాడు కదా. క్షమించబట్టే కదా 3000 మంది పైగా చనిపోయారు. దేవుని యొక్క ప్రేమను పౌలును క్షమించాడు. పౌలు పూర్వం దోషకుడను, హింసకుడను, హానికరుడను అనేక మంది క్రైస్తవులు చంపేశాడు. అతని కళ్ళ ముందే స్టెఫన్ను చంపేశారు. అయినా పౌల్ని దేవుడు క్షమించాడు. క్షమించే గుణం ఆయనలో ఎక్కువ అండి. 99 కాదు, 200% ఉంటుంది ఆయనలో. మనలో 50% కూడా ఉండదు. మోషేని క్షమించాడు. మర్డర్ చేసి వచ్చాడు, ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఆ జనులను మూర్ఖులారా అన్నాడు. అన్నప్పుడు కూడా దేవుడు అతన్ని చంపలేదు, అతన్ని బతికించాడు. నాకు ఎదురు తిరిగి అన్నావు కదా, నా వాళ్ళని నువ్వు సన్మానించలేదు కదా, నేను చంపేస్తానులే. దేవుడు క్షమించే గుణం. పిల్లరా, క్షమాపణలో తగ్గింపు ఉంటుందండి, లోబడే తత్వం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, రిక్వెస్ట్ ఉంటుంది, సమాధానం కలిగి ఉంటాం, సంతోషం కలిగి ఉంటాం, పరలోక రాజ్యాన్ని సిద్ధపాటు కలిగి ఉంటాం, ధైర్యంగా చెబుతాం. నేను ఈ భూమి మీద ఎవరితో నాకు సమాధానం లేకుండా లేదు, అందరితో నేను మాట్లాడతాను. వాళ్ళు చేశారో తప్పు, గద్దించమన్నాడు కానీ క్షమించమన్నాడు. గద్దించండి తప్పు చేసినప్పుడు, కానీ తర్వాత వాళ్ళు కనుక వచ్చి నేను తప్పు చేశానంటే క్షమించేసి. వాళ్ళు రాలేదండి, ఏం చేయాలి మరి? మనం పోయి క్షమించాలా? అడగవసరం. రియలైజేషన్ లేదు వాళ్ళలో, మారు మనసు లేదు. ఎవరైతే వ్యతిరేకంగా పనిచేసి, వ్యతిరేకంగా నడిచి అని తిరిగి వాళ్ళు వచ్చి క్షమించమని అడగకపోతే మారు మనసు లేనట్టే. ఉంటే కనుక నువ్వు కూడా క్షమించమన్నాడు. ఈరోజు నీకు అలాంటి మనసు దేవుడు దయచేయండి కాక. మోకరించండి, ప్రార్థన చేసి.